ఈ మధ్య కాలంలో మెగా హీరోస్ మూవీస్ వరుసగా ఫ్లాప్ అయితే అవుతున్నాయి. చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలుకొని రామ్ చరణ్ గారి వరకు కూడా వరుసగా ఫ్లాప్స్ అయితే మనం చూస్తున్నాము. మరి ఎందుకని మెగా హీరోస్ మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి? మధ్య మధ్యలో అడపదడపగా హిట్స్ అయితే వస్తున్నాయి. ఒకటి మనశంకర వరప్రసాద్ అని చెప్పి, ఓజీ అని చెప్పి అడపదడప హిట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఓవరాల్ గా లాస్ట్ 5 మూవీస్ చూసుకున్నా కూడా ఫ్లాప్స్ ఏ ఉంటున్నాయి. దానికి రీజన్ ఏంటి? కేవలం కంటెంట్ కాకుండా భజన మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఫ్లాప్స్ వస్తున్నాయా, లేకుంటే ఇంకేదైనా రీజన్స్ అనేది ఉందా అనేది మన ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కస్ అయితే చేద్దాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మెగా ఫ్యామిలీ అనగానే మనకు చాలా మందికి తెలుసు, మెగా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ టాలీవుడ్ లో. సో మెగా ఫ్యామిలీలో ఏ ఫ్యామిలీలో లేనన్ని హీరోస్ మెగా ఫ్యామిలీలోనే ఉన్నారు. ఒక టైంలో మెగా ఫ్యామిలీ హీరోస్ ఏ మూవీస్ చేసినా కూడా హిట్ అయ్యే రకంగా ఉండేటి. ఇప్పుడు చూసుకుంటే అసలు ఏ హీరో మూవీ కూడా ప్రాపర్ హిట్ అనేది రావట్లేదు. ప్రాపర్ కొంచెం ఏదో అటు ఇటు చేసి హిట్ అయినా కూడా బ్రేక్ ఈవెన్స్ అయితే అవ్వట్లేదు. అలాంటి సినారియోస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనము పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం అయితే మాట్లాడుకుందాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎప్పుడైతే అయ్యారో, పాలిటిక్స్ లో ఎప్పుడైతే వెళ్లారో అప్పటి నుంచి మూవీస్ అయితే తగ్గిపోయాయి నిజం చెప్పాలి అంటే. బట్ చేసినప్పుడు 2-3 సినిమాలు టక్కుగా షూటింగ్స్ చేయడము, అవి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే 2022-23 టైంలో బ్రో మూవీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు కానివ్వండి. బ్రో మూవీ అనేది గెస్ట్ అపీరెన్స్ ఉన్నప్పటికీ అది ఫుల్ లెంత్ రోలే. దానికి వచ్చిన ఎంతో కొంత కలెక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఆ తర్వాత హరిహర వీరమల్లు అదైతే అల్ట్రా డిజాస్టర్ ప్రో మ్యాక్స్. అది అందులో ఉన్న విఎఫ్ఎక్స్ కానివ్వండి, అందులో ఉన్న స్టోరీ కానివ్వండి, అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది ఒక నక్షల్ లాంటి మూవీ అది. అది కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే అసలు అల్ట్రా డిజాస్టర్ ప్రో మ్యాక్స్ కి ఇంకో ప్రో మ్యాక్స్. అది ఆ రేంజ్ లో ఉంటుంది. మధ్యలో ఒక ఓజీ అని మూవీ వచ్చింది. ఓజీ మూవీ వచ్చినప్పటికీ అది ఆ రేంజ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది అనేది నా ఒక ఒపీనియన్. ఎందుకంటే అది రీజనల్ మూవీగా టాప్ గ్రాసర్ గా నిలవలేకపోయింది. అండ్ అంత హైప్ ఉండే, ఏ రేంజ్ హైప్ అంటే అసలు నిజం చెప్పాలి అంటే ఒక బాహుబలికి ఏ రేంజ్ లో హైప్ అయితే ఉంటుందో ఆ రేంజ్ లో హైప్ ఉన్నప్పటికీ, స్టార్టింగ్ లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ లలో అయితే నిలబట్టలేకపోయింది. ఇక చిరంజీవి గారి విషయానికి వచ్చినా అంతే. అప్పుడు ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఖైదీ నెంబర్ 150 మూవీ వచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 హిట్ అయింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి బాగున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత అన్ని ఫ్లాప్స్, డిజాస్టర్స్, యావరేజ్. గాడ్ ఫాదర్ ఒక యావరేజ్, మధ్యలో ఒక వాల్తేర్ వీరయ్య హిట్ అయితే వచ్చింది. దాని క్రెడిట్ మొత్తం రవితేజ గారికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ ఏదైతే బోలా శంకర్, ఆచార్య, ఈ మూవీస్ అన్ని అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అయినాయి. మధ్యలో ఒక మూవీ విశ్వంబర కూడా స్టార్ట్ అయింది. ఆ మూవీ వచ్చేసి అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా అసలు ఎవ్వరికి క్లారిటీ లేదు. ఆ రకంగా ఉన్నప్పుడు మధ్యలో మనశంకర వరప్రసాద్ అని చెప్పి అనిల్ రావిపూడి ఏదైతే ఫ్యామిలీ డైరెక్టర్, సో మంచి హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఆ మూవీకి వెళ్ళడం. నిజం చెప్పాలంటే ఆ మూవీ కూడా ప్రాపర్ గా రివ్యూస్ ఎవరిని ఇవ్వకుండా, రివ్యూస్ చెప్పకుండా బుక్ మై షో మొత్తం బ్లాక్ చేసి, రివ్యూస్ చెప్పిన వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, కాపీరైట్ స్ట్రైక్స్ వేయడం వల్ల ఆ మూవీ నిజంగా బతకట్టింది. కానీ దానికి ఒక ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి కూడా రూమర్స్ చాలా ఉన్నాయి. సో ఆ కలెక్షన్స్ లో కూడా నిజం ఎంత ఉన్నది అనేది ఇప్పుడు దీని గురించి డిస్కస్ కాదు. కాబట్టి ఆ మూవీ ఫైనల్ గా అదైతే వర్కౌట్ అయింది, కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అయింది. కానీ మిగతా మూవీస్ చూసుకుంటే అది ఫ్లాప్ మూవీస్, మళ్ళీ ఏజ్ కి తగ్గ పాత్రలు చేయట్లేదని చెప్పి చిరంజీవి గారి మీద నెగిటివిటీ ఉంది. మరి ఎందుకని ప్రాపర్ అవుట్పుట్ రావట్లేదు చిరంజీవి గారి దగ్గర నుంచి, మరి ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అనేది కూడా ఒక పాయింట్ ఉంది. ఇక రామ్ చరణ్ గారి గురించి, ముఖ్యంగా ఈ ముగ్గురే మెయిన్ మెగా ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్స్ అన్నట్లు. రామ్ చరణ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ అంతకు ముందు వినయ విధారామ చేసిండో అదైతే నిజంగా అసలు దండం పెట్టాలి ఆ సినిమాకి. అలాంటి డిజాస్టర్ టైంలో నిజంగా అసలు కొత్త డైరెక్టర్స్ రారు చేయడానికి. కానీ ఆల్రెడీ కమిట్మెంట్ ఉండడం వల్ల రాజమౌళి గారు రావడము, ఆర్ఆర్ఆర్ మూవీ తీయడము, అది గ్లోబల్ వైడ్ గా రికగ్నైజేషన్ రావడము, సూపర్ డూపర్ హిట్ అవ్వడము, మంచి కలెక్షన్స్ రావడంతో మళ్ళీ పేరు వచ్చింది. ఆ తర్వాత ఆచార్య మూవీలో గెస్ట్ అపీరెన్స్ అని చెప్పి కొంచెం మంచి పెద్ద రోలే ఉంటుంది అందులో కూడా. అది డిజాస్టర్, అల్ట్రా ప్రో డిజాస్టర్. ఆ తర్వాత గేమ్ చేంజర్ అదైతే అసలు డిజాస్టర్, ఫేక్ పోస్టర్ వేసుకున్నాడని చెప్పి అసలు నార్మల్ ట్రోలింగ్ కాదు, నేషనల్ వైడ్ గా ట్రోలింగ్, ఆ రేంజ్ ట్రోలింగ్ జరిగింది రామ్ చరణ్ గారి పైన. ఆ తర్వాత వచ్చిన పెద్ద మూవీ కూడా భారీ అంచనాలు ఉండే, ప్రమోషన్స్ ఉండే,
మిక్స్డ్ రివ్యూస్ ఉండే, పాజిటివ్ నెగిటివ్ 2 రివ్యూస్ ఉండే, దీనిపైన కేసులు వేయడం, స్ట్రైకులు వేయడం అన్ని జరిగినాయి. ఫైనల్ గా మూవీ కూడా అసలు బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, అన్ని ప్లేసెస్ లో బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో లాసెస్ మిగిల్చింది ఈ పెద్ద మూవీ కూడా. మరి ఎందుకు ఇలా? వీళ్ళు ముగ్గురే కాకుండా మిగతా యాక్టర్స్ ఎవరైతే సాయి ధరమ్ తేజ్ కానివ్వండి, వరుణ్ తేజ్ కానివ్వండి, ఇంకా ఎవరు యాక్టర్ ఉన్నా కూడా సరైన హిట్ లేని ఇప్పుడు తరుణం ఉంది మెగా హీరోస్ కి. అసలు కారణం ఏంటి అంటే, ముఖ్యంగా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారి మూవీ చూసుకోండి, చిరంజీవి గారి మూవీ చూసుకోండి, రామ్ చరణ్ గారి మూవీ చూసుకోండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళినలు అది మంచి విషయమే, ఇప్పుడు సీఎం అయినలు అది మంచి విషయమే. కానీ ఎక్కడ ల్యాక్ అవుతుందంటే, పాలిటిక్స్ కోసం మూవీని రెండింటిని కంబైన్ చేసి ఏదో హైప్ ఇవ్వాలి, ఏదో ఎలివేషన్ ఇవ్వాలి అని చెప్పి ఏదైతే మేము ఫ్యాన్స్ అని చెప్పి సినిమాలు తీస్తారు కదా, మేము అసలు అలాంటి వాళ్ళకి దూరం పెట్టాలి. నిజం చెప్పాలంటే హిట్ రావాలంటే అలాంటి వాళ్ళకి దూరం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక హీరోను ఎలా చూడాలనుకుంటారో ఫ్యాన్ గా అలానే చూపించడానికి ట్రై చేస్తారు. అది ఆల్రెడీ ఫార్మాట్ అయిపోయింది, చాలా పాత ఫార్మాట్. దాన్ని చూసి ఉన్నారు జనాలు. కేవలం ఫ్యాన్స్ కి నచ్చితే మూవీ హిట్ అవ్వదు. అందులో భజన ఎంత ఉంటుందంటే అసలు గాజు పెంక ఇరుగుతుంది, పదునవుతుంది, అన్ని పొలిటికల్ డైలాగ్స్, అంటే పొలిటికల్ సింబల్ ఉన్నది. అసలు కంప్లీట్ గా భజన చెప్పలేం, ఆ రేంజ్ లో భజన, ఎలివేషన్ ఇవి తప్పి సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయరు. పాత సినిమాలకి వెళ్ళి తీసుకొచ్చి పెడతారు వింటేజ్ అని. మరి పాత సినిమాలు మొత్తం చూపెట్టిన తర్వాత మీరేం చూపెడుతున్నారు? పాత సినిమాలు చూడాలనుకుంటే ఆ పాత సీడీలే చూసుకుంటారు కదా, మీ అవసరం ఏమన్నా? పాత సాంగ్స్ పెడతారు, పాత సీన్స్ పెడతారు, అన్ని అవే పెడితే ఇక భజన చేసుకుంటూ పోతే ఫ్యాన్ కాసేపు ఎంజాయ్ చేస్తాడేమో అటు ఇటు కూర్చొని. నార్మల్ ఆడియన్ ఏడండే చేస్తాడు, ఇది ఎక్కడ తలకాయ నొప్పిరా నాయన అని చెప్పి వచ్చేవాడు కూడా రాడు. అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఓజీ విషయంలో కూడా దాంట్లో ఫ్లాస్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ ఓజీ మూవీ హిట్ అయింది. హిట్ అయిన మూవీని హిట్ అనే అనాలి. సో దాంట్లో మనం ఎలాంటి వెతక తీయాల్సిన అవసరం లేదు. బట్ ఫ్లాప్ అయిన మూవీస్ కి ఇవి రీజన్స్, మెయిన్ రీజన్స్. భజన వదిలేసి ఒకటే మూవీ తీయండి, 2 సంవత్సరాలకే తీయండి, 3 సంవత్సరాలకే తీయండి, మీకు టైం ఉన్నప్పుడే తీయండి. కానీ ఇలాంటి పరమ చెత్త సినిమాలు తీయకండి, తీసి క్రెడిబిలిటీ తగ్గించుకోకండి, మంచి మూవీస్ తీయండి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా అదేంటంటే కమర్షియల్ ఫార్మాట్ లో, అంటే ఒకప్పుడు చిరంజీవి అంటే కమర్షియల్ కింగ్. సో కమర్షియల్ మూవీస్ చేయాలి, డాన్సులు చేయాలి, హీరోతో రొమాన్స్ చేయాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇవి కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్, కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఉండాలి. నిజం చెప్పాలంటే మలయాళంలో కానీ, తమిళంలో కానీ రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముటి, మోహన్ లాల్ వీళ్ళ మూవీస్ అన్ని ఎలా ఉంటాయంటే కంప్లీట్ కంటెంట్ బేస్డ్ ఉంటాయి. అంటే వీళ్ళు ఇంకా నేను హీరోని, నేను డాన్స్ చేయాలి, నేను సాంగ్స్ పాడాలి అట్లా ఉండదు. సరే, స్టిల్ మన తెలుగు ఆడియన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే నచ్చుతాయి. మన తెలుగు ఆడియన్స్ కమర్షియల్ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం కమర్షియల్ గా పెట్టొచ్చు, సాంగ్స్ ఏదైనా పెట్టొచ్చు. బట్ అందులో కొత్తదనం ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొత్తదనం గురించి మాట్లాడాలంటే, మన కోస్టార్ అయిన బాలకృష్ణ గారు రెగ్యులర్ ఫార్మాటే, రెగ్యులర్ అవి కమర్షియల్ మాస్ మూవీస్, కానీ కొత్తదనం ఉండేటట్టు. అంటే ఒక భగవత్ కేసరిలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఒక డాకు మహారాజ్ లో ఒక మెసేజ్, ఇలా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంటే నిజం చెప్పాలంటే అందువల్లనే బాలకృష్ణ గారికి హిట్ అవుతున్నాయి. చిరంజీవి గారు కూడా అలాంటిదే కంటెంట్ బేస్డ్ గా తీస్తే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ విశ్వంబర కూడా అనవసరంగా 7 లోకాలు హీరోయిన్ కోసం పోతారంట ఈ వయసులో. మళ్ళీ వయసు అంటే మళ్ళీ ఫ్యాన్స్ కి ఇబ్బంది పడతారు, కానీ నిజం చెప్పాలంటే అవసరమా? కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇలాంటి స్టోరీస్ వల్లనే దెబ్బ పడుతుంది. ఇక రామ్ చరణ్ గారి పరిస్థితి కూడా అంతే. అంటే ఏది పడుతుంది అంటే ఏది డెఫినెట్ గా పాన్ ఇండియా మోజులో ప్రతి మూవీ తీయాలని లేదు. ఎప్పుడైతే బాహుబలి స్టార్ట్ అయిందో ప్రతి హీరోకి ఏంటంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ఉండాలి. ప్రతి మూవీ పాన్ ఇండియా అయితే ఇక సినిమాలు ఎడికెళ్ళాడితే మీ మూవీస్ చూసేది తెలుగు ఆడియన్స్. మెయిన్ బేస్ మీకు పాన్ ఇండియా మూవీస్ లేనప్పుడు కూడా తెలుగు మూవీస్ 70 హిందీలో బాగా నడిచేటి. మరి అప్పుడు పాన్ ఇండియా మూవీస్ తీయలే కదా, తెలుగు స్టోరీ తీసేది కదా. మరి ఇప్పుడు ఎందుకు పాన్ ఇండియా అని వెళ్తున్నారు? ఆ పాన్ ఇండియా కాదు కదా, సొంత స్టేట్ లో కూడా దిక్కు దివానా లేకుండా పోతుంది. ఆ ప్రతి విషయంలో కూడా అదే జరిగింది. ఎవడెవడో ఆర్టిస్టులను పెట్టిళ్ళు, లిప్ సింక్ కాలే, అసలు అవసరం లేని సీన్స్ లలో పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టిళ్ళు. ఇవన్నీ మానేసి తెలుగు సినిమా అయితే తెలుగు సినిమానే తీయండి, పాన్ ఇండియా అవసరం లేదు, పాన్ ఇండియా సబ్జెక్ట్ వస్తేనే తీయండి. అలా చేస్తే హిట్ అయితే వస్తుందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో ఇది గైస్ ఈ రోజు ఈ అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. సో ఎక్కడ కూడా నేను పక్షపాతంగా మాట్లాడనని చెప్పి అయితే అనుకోవట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.